అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా 9 కలర్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఆదిలీలా ఫౌండేషను న్యూఢిల్లీ 1994లో గవర్నమెంట్ అధికారులు, పిఎస్యుస్, మిగతా తదితర తెలుగు మిత్రులతో కలిసి ఈ సంస్థ ఏర్పాటు చేయడం అనేది, దీనికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్కి మేము ఇంతకుముందు మాట్లాడడం కానీ చేయలేకపోయినాము. ఎందుకంటే ఆదిలీలా ఫౌండేషను గత 30 సంవత్సరములుగా సాంస్కృతిక రంగంలో, విద్యారంగంలో, మెడికల్ రంగంలో, ఎన్విరాన్మెంట్ రంగంలో, చారిటబుల్ యాక్టివిటీస్ రంగంలో, అన్ని రంగంలో దేశంలో రాజధానిలో ప్రారంభిస్తూ ఈరోజు దేశం నలుమూలల విభిన్న రకములైన కార్యక్రమములు చేస్తున్నాము. అయితే దీనికి వెబ్సైట్ అనేటువంటిది మేము చేసినప్పటికీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్మెంటు అవన్నీ అందులో ఇన్పుట్స్ లేకపోవడం వల్ల కొత్తగా వెబ్సైట్ ఛానల్ని తయారు చేయించామండి. దీనికి ముఖ్యంగా మాకు నవీన్ పమిడి గారు, సిఎండి పీనట్ ఇన్ ఐటీ సొల్యూషన్స్ వారు సహకరించడం వల్ల ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డే సందర్భముగా గురు బ్రహ్మోత్సవం నాడు దీన్ని లాంచ్ చేయడం అవుతుందండి. ముఖ్యముగా గవర్నమెంట్ అధికారులు, యంత్రాంగము, ప్రేక్షకులు, తర్వాతను ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, తర్వాత జిఎంకే ఫౌండేషను, ఆదిలీలా ఫౌండేషను, పీనట్ సొల్యూషను, మిగతా ఈ సంస్థ మీడియా ద్వారా కూడా అందరినీ కలుపుకొని అతిపెద్ద కార్యక్రమం న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ భవన్లో చేయబోతున్నామండి. దీనికి అందరూ తమ వంతుగా ముందుకు వస్తూ సహకరించవాలని కోరుతున్నాము. అలాగనే దేశం నలుమూలల నుండి సుమారుగా 15-20 రాష్ట్రాల నుండి కళాకారులు విభిన్న ప్రకారమైనటువంటి 64 కళల నుండి వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. ఇది కాకుండాను చాలామంది టీచర్స్ అంటే ఓన్లీ స్కూల్ కానీ, హై స్కూల్ కానీ, కాలేజ్ కానీ, యూనివర్సిటీ టీచర్స్ కోసమని ఒక అభిప్రాయము. అయితే ఆదిలీలా ఫౌండేషను దీనికి కొంచెము భిన్నముగా, గురువు అంటే ప్రతి వాళ్ళు ఒక మ్యూజిక్ నేర్పిన వాళ్ళు కూడా ఒక గురువే, అలాగే ఒక డ్యాన్స్ నేర్పే వాళ్ళు కూడా గురువే, అలాగే ఒక జర్నలిస్ట్ గురువు నేర్పిన వాళ్ళు కూడా గురువే. అలాగే రకరకాల సంస్థల నుండి రకరకాల అధిపతులని పిలిచి ఆ రోజు వాళ్ళకి గురుబ్రహ్మ అవార్డ్స్ ఇవ్వబడుతుంది. అలాగనే ఎంతమంది ఈ కళల్ని ప్రోత్సహిస్తున్నారో, ఈ కళల్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళందరికీ సన్మానం చేయబడుతుంది. ఇది ముఖ్యముగా దేశ రాజధానిలో చేయడం వలన అతి ప్రాముఖ్యము ప్రపంచం నలుమూలలా ఏర్పడుతుందని ఆదిలీలా ఫౌండేషను, జిఎంకే ఫౌండేషన్ ద్వారా కలిసి పీనట్ ఐటీ సొల్యూషన్ కలిపి ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ భవన్లో చేయబోతున్నాము. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము, రెసిడెంట్ కమిషనర్ ఆఫీస్ వాళ్ళు కూడా దీనిలో పాల్గొని అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు చేసేదానికి వాళ్ళు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారని తెలియజేస్తున్నాము. నమస్కారం. 9 కలర్స్ యాజమానానికి, 9 కలర్స్ ప్రేక్షకులకి శుభాభివందనములు. సో ఆదిలీలా ఫౌండేషన్ అండ్ జిఎంకే ఫౌండేషన్ వెబ్సైట్లు చేయడం నాకు ఎంతో సంతృప్తిగా ఉంది. సో ఆదిలీలా ఫౌండేషన్ ఆదినారాయణ గారు అండ్ జిఎంకే ఫౌండేషన్ మణికంఠ, సో వీళ్ళ వెబ్సైట్లు చేయడం ఎంతో రెస్పాన్సివ్ వెబ్సైట్ చేయడం జరిగింది. దగ్గరగా 13 నుంచి 14 మంది ఎంప్లాయీస్ ఈ వెబ్సైట్లు చేయడం జరిగింది, రెస్పాన్సివ్ వెబ్సైట్ చేయడానికి. సో ఈ 2 వెబ్సైట్లు సెప్టెంబర్ 5వ తారీఖున ఢిల్లీలో ఆంధ్ర అండ్ తెలంగాణ భవన్లో ఇనాగ్రేషన్ చేయడం జరగబోతుంది. అందరూ కూడా ముఖ్యంగా పెద్దలందరూ గురువుల సందర్భంగా, గురు బ్రహ్మోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్ చేయబడుతుంది. అందరూ ఆహ్వానితులు. 9 కలర్స్ టీవీ యాజమాన్యానికి, 9 కలర్స్ టీవీ ఛానల్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు శుభాభివందనం అండి. నా పేరు మణికంఠ, జిఎంకే ఫౌండేషన్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ మెంబర్ అండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న 9 కలర్స్ టీవీ యాజమాన్యానికి మేము శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు కూడా తెలియపరుస్తున్నాము. ఎందుకంటే ఒక చక్కటి కార్యక్రమం తెలుగు వాళ్ళమయ్యి ఢిల్లీ స్థాయిలో, ఒక నార్త్ ఇండియాలో, మన దేశ రాజధానిలో గురు బ్రహ్మోత్సవం అనే కార్యక్రమాన్ని
మేము రూపొందించడానికి చేయూతనిచ్చిన ప్రజలను మేము అభినందిస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే ఆ రోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఆదిలీలా ఫౌండేషన్ ఒక 33 సంవత్సరాలు ఇప్పటి వరకు సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆదిలీలా ఫౌండేషన్ వారి వెబ్సైట్ లాంచ్ కావచ్చు, ఒక 17 సంవత్సరాలు ఇప్పటి వరకు నిర్విరామంగా ఎంతోమంది సాఫ్ట్వేర్ విద్యార్థులకు ఎంప్లాయీస్కి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇస్తున్న పామిడి నవీన్ కుమార్ గారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా జిఎంకే ఫౌండేషన్, ఫైనైట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ మరియు ఆదిలీలా ఫౌండేషన్ వీళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో జిఎంకే ఫౌండేషన్ వీళ్ళని కోఆర్డినేట్ చేస్తూ, అదేవిధంగా 100కు పైచిలకు 100 నుంచి 150 మంది కళాకారులను కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ కళను అభివృద్ధి చెందడానికి ఈ 3 సంస్థలు ఎంతో కృషి చేసి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రాం వచ్చేసి గురు బ్రహ్మోత్సవం అని మేము ఎందుకు ట్యాగ్ లైన్ పెట్టడం జరిగిందంటే, నేను ఒక చిన్న ఉదాహరణతోని ఈ గురు బ్రహ్మోత్సవం అనేది ఎలా పరిపూర్ణం అవ్వబోతుందో నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. మాదిరెడ్డిపల్లి అనే గ్రామం ఉంది సార్, వికారాబాద్ డిస్టిక్. ఆ డిస్టిక్ నుంచే మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు కావచ్చు, మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కావచ్చు రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో మనం ఏం చేస్తున్నామంటే, మన నవపేట్ మండల్ చెవెళ్ళ నియోజకవర్గం మాదిరెడ్డిపల్లి గ్రామస్తులు గత కొన్ని సంవత్సరాలుగా, అంటే ఒక దశాబ్దము 2 దశాబ్దాలు కాకుండా ఒక 400-500 ఇయర్స్ చరిత్ర ఉన్న ఒక కళను మేము వెతికి వాళ్ళని ఇప్పుడు మన స్టేజ్ పైన సత్కరించబోతున్నాము. వాళ్ళతో ఒక కచేరీ కూడా చేపించబోతున్నాము. అదంతా కూడా ఆదిలీలా వారి సౌజన్యంతో జరుగుతుంది ఈ ప్రోగ్రాము. వాళ్ళు 2025 సెప్టెంబర్ 5 రోజు వాళ్ళు ఏదైతే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి వాళ్ళ కళని వాళ్ళు నేర్చుకుంటున్నారో, వాళ్ళకి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా వాళ్ళకు నేషనల్ ఎక్సలెన్సీ అవార్డ్స్ అనే ఒక నామకరణం చేసి వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుంది సార్. అలా ఒక 15 నుంచి 20 రాష్ట్రాలు, ఇందాక ఆదిలీలా వారు చెప్పిన విధంగా 15 నుంచి 20 రాష్ట్రాల కళాకారులను ఇదే నైపుణ్యంతో వాళ్ళను వెతికి మేము అక్కడ సత్కరించి వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందకరమైన విషయము. మెయిన్గా దీంట్లో మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, ఇప్పటి వరకు కూడా ఢిల్లీ చూడని వాళ్ళు, మన దేశ రాజధాని చూడని వాళ్ళు, ఇప్పటి వరకు కూడా ఒక భజన సత్సంగం అనేది తెలంగాణ ఆంధ్ర భవన్లో ఇప్పటి వరకు ఉన్న చరిత్రలో మాకున్న నోటీస్ ప్రకారం ఒక 40-50 సంవత్సరాలు ఆ పైచిలకు సంవత్సరాలను కూడా మేము ఇన్వెస్ట్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే, ఇప్పటి వరకు కూడా భజన కార్యక్రమం అనేది అక్కడ ఇప్పటివరకు పెట్టియలేదు. ఈ 3 ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని పెట్టిస్తూ వాళ్లకు అవార్డ్స్ రివార్డ్స్ వాళ్ళకు అందజేస్తూ, అదేవిధంగా వాళ్ళ కళని వాళ్ళు ఒక గురువులుగా భావించి వాళ్ళ ఒక నైపుణ్యాన్ని నెక్స్ట్ తరాలకి, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్స్కి 70 ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా 90% కూడా 60 ఇయర్స్ ఎబోవ్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవచ్చు ఆ కళ అనేది ఎంత మనకి దీని అవసరం ఉంది, ఈ కళని మనం ఎంత పెంపొందించాలి. మనం తెలుగువాడిగా గర్వించాల్సిన విషయం ఏంటంటే, లాస్ట్ ఆ ప్రోగ్రామ్కి ఒక 80 సంవత్సరాల వృద్ధులు కూడా అక్కడ పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వాళ్ళంత చలిలో కూడా రావడానికి సిద్ధమయ్యారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. రెండోది ఏంటి అని అంటే, ఈ 3 యాజమాన్యాలు ఈ ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేసుకున్నామంటే, సాయంత్రం 4 నుంచి 8 గంటల ప్రాంతంలో 5 సెప్టెంబర్ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. దానికి గురు బ్రహ్మోత్సవం అనే నామకరణం చేసుకొని వీళ్ళందరిని ఇన్వాల్వ్ చేసుకొని, అదేవిధంగా వీసీలు ప్లస్ ఇందాక ఆదిలీలా వారు చెప్పిన విధంగా మనం వెబ్సైట్ లాంచ్ కావచ్చు, జిఎంకే ఫౌండేషన్ అండ్ ఆదిలీలా ఫౌండేషన్ వెబ్సైట్ లాంచ్ కావచ్చు, వాళ్ళ కళలని ఈ మొత్తం ఒక 500 పైచిలకు మంది అకంపెనీ చేసే ఒక ఆడిటోరియంలో వాళ్ళ కళని చూడడానికి 500 వ్యక్తుల మధ్యలో వాళ్ళు ఎప్పుడు కూడా ఢిల్లీ కూడా చూడని వ్యక్తులని మనం అక్కడ ప్రదర్శనిప్పిస్తూ ఆ కళను ఈ మొత్తం ఆల్ ఓవర్ 20 రాష్ట్రాలకు పరిచయం చేయడమే కాకుండా వాళ్ళకు అవార్డ్స్ ఇస్తూ, ప్లస్ మళ్ళీ వాళ్ళకి ఒక 6th సెప్టెంబర్ రోజు వాళ్ళకు ఒక టూర్ కూడా ప్లాన్ చేస్తున్నామండి ఈ 3 ఆధ్వర్యంలో. వాళ్ళకి మొత్తం ఢిల్లీ టూర్ కూడా వాళ్ళకి ప్లాన్ చేసి వాళ్ళకు ఉండడానికి కానీ, వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ కానీ, వాళ్ళకి సత్సంగం చేయడానికి వేదికలు కానీ, ఇవన్నీ కూడా ఈ ఆర్గనైజేషన్స్ తోడ్పాటుతో ఇది ముందుకు తీసుకెళ్తున్నాం సార్. దాంట్లో భాగంగా మేము 9 కలర్స్ టీవీ ఛానల్ వారు కూడా వాళ్ళ సౌజన్యంతో మాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇంతటి చక్కటి ప్రోగ్రామ్ని మీరు టెలికాస్ట్ చేస్తున్నందుకు, అధిక సంఖ్యలో
ఈ టెలికాస్ట్ అనేది ప్రజలకు ముందుకెళ్ళి చాలామంది దీనికి అనేక రకాలుగా సహకరించి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.